పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప, వాడరేవు అది కూడా బాపట్ల జిల్లాని. వాటిని మీరు కొత్తగా మొదలు పెట్టాల్సి ఉంది. ఆల్రెడీ బుడగట్లపాలెం అనేది ఆన్గోయింగ్ వర్క్ అది. వీటితో పాటు మా నియోజకవర్గంలో నువ్వులరేవు మంచినపేట వద్ద జరుగుతున్నటువంటి ఎఫ్ఎల్సి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వర్క్స్ని కూడాను మధ్యలో ఆపే ఉద్దేశపూర్వకంగానే దాన్ని కూడా డిపిఆర్ తయారు చేసి 85 కోట్లకి జియో ట్యూబింగ్ టెక్నాలజీ ద్వారా దాన్ని పూర్తిస్థాయి హార్బర్గా మార్చడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళు ఎవరూ పట్టించుకోరు. దాన్ని కూడా హార్బర్గా మార్చాలి. ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ ఏ ప్రాజెక్టు, ఏ వర్క్ ఏ దశలో ఉందనేది ఎవరికి అవగాహన లేకపోవడం ఏంటి? ఆన్గోయింగ్ వర్క్స్ని ఆపేసి ఈ డ్రామాలు ఏంటి నాకు అర్థం కాదు. మీరేమో ఈరోజే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంటారు 250 కోట్లతో అయిపోయేది 430 కోట్లకు పెంచేశారు అని చెప్పి. పెంచడం ఏంటి? ఓపెన్ సీ హార్బర్కి సంబంధించినటువంటి డిపిఆర్స్ సైసెఫ్ వాళ్ళే తయారు చేసి ఇస్తారు. మీరు నేను తయారు చేస్తే సైసెఫ్ వాళ్ళు ఒప్పుకోరు. సైసెఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకొని అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు, ఒప్పుకోరు. ఆన్గోయింగ్ వర్క్ని ఆపేసి మళ్ళీ మీరు క్రీక్ బేసిన్లోకి మారుస్తామంటే రెడ్డి వచ్చి మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, సిఆర్జెడ్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, సైసెఫ్ అనుమతులు, మళ్ళీ ఫైనాన్షియల్ సెటప్లు, మళ్ళీ డబ్బుల కోసం దేవుకోవడాలు. ఇది డ్రామాలు నాకు అర్థం కాదు. మీకు కట్టడం ఇష్టం లేదంటే ఆ మాట చెప్పేయండి ఒక మాటలో. మేము కట్టము, 44 ఏళ్ళు మీకు అలాగే మోసం చేసాం, ఇప్పుడు కూడా మిమ్మల్ని అలాగే మోసం చేస్తామని మధ్యకాలం చెప్పేస్తే అయిపోయింది కదా. 44 ఏళ్ళలో మీరు చేయలేంది ఈ 4 ఏళ్ళు మీరు చేస్తారా? మీరేం మళ్ళీ రివైజ్ డిపిఆర్లు మీరు తయారు చేసి ఈ అప్రూవల్స్ అన్ని తెప్పించి మీరు మాకు అంకితం చేసేస్తారు. ఇది మేము నమ్మాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారులు అంటే చిన్న చూపే. ఈరోజు ఆయన మాటలతో కానీ అచ్చెన్నాయుడు గారి మాటలతో కానీ అది తేటతెల్లమైందని నేనైతే భావిస్తాను. లేకపోతే ఆన్గోయింగ్ వర్క్ని ఆపేసి మళ్ళీ మీరు క్రీక్ బేసిన్లోకి మారుస్తారంటే ఇది ఎప్పుడు తేలుతుంది? ఆ మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగా? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి కదా. మొన్న మీరు మత్స్యకార భరోసాకి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్లో తప్పులు ఉన్నాయని చెప్పి ఇదే ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఆ రోజు. దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్, మీరు మార్చుకోవాలి. మరి ఎవరు చెప్పారో మీ చెవిలో కానీ మార్చున్నారు మీరు. ఎస్, ఈరోజు కూడా చెప్తున్నాను నేను. మొదలు కాని పనులకు మీరు డిపిఆర్లు మార్చుకుంటారు, ఏది చేస్తారో మీరు మీ ఇష్టం. ఎందుకంటే మీకు కట్టాలన్న ఆసక్తి లేదనేది మీ మాటలతోనే తేటతెల్లమవుతుంది. అట్లీస్ట్ ఆన్గోయింగ్ వర్క్స్నన్నా పూర్తి చేయండి అని మిమ్మల్ని మత్స్యకారుల తరపున అయితే వేడుకుంటా ఉన్నాను. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో మీరేం చేయలేదు మాకు. 44 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో మాకేం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కోసం అని చెప్పి ప్రతి జిల్లాలో ఒక హార్బర్ ఉండాలని చెప్పి తలంచి 4 హార్బర్లు పూర్తి చేసే స్టేజ్లో మీకు ఇచ్చి మరి 4టిని శంకుస్థాపన చేసి మీకు అప్పచెప్తే వాటిని కూడా మీరు తుంగలో తొక్కేస్తామంటే మేము మత్స్యకారులు మేమైపోవాలి. అంటే ఈ రాష్ట్రంలో తీర ప్రాంతం మత్స్యకారుడైన వాడు ఎవడు ఉండకూడదు. ఆ తమిళనాడు, గోవానో, మంగళూరునో లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అన్నటువంటిది మీ ఉద్దేశమని నాకు అనిపిస్తుందని ఈ సందర్భంగా అయితే మనం చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారు పోర్టు బేస్డ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే చంద్రబాబు గారు మీకు తెలీదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, పోర్టుల వల్ల బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందని? ఓ ముంబై లాంటి మహానగరం డెవలప్ అయిందంటే దానికి పోర్ట్ అనేది బ్యాక్ ఎండ్ అని. ఓ మంగళూరునో, గోవానో, ఒక చెన్నైనో, ఒక కొచ్చిన్నో ఇలాంటి లేకపోతే ఒక విశాఖపట్నం మహానగరాలుగా మారాయి అంటే దానికి పోర్ట్ బేస్డ్ డెవలప్మెంటే కారణమని మీకు తెలియకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా 44 ఏళ్ళ చరిత్ర అని చెప్పారు ఈరోజు మీరు. అందుకని నా ఆవేదన ఇదంతా. నేను చెప్పలే, మీరే చెప్పారు. మీరు 44 ఏళ్ళ చరిత్ర అని చెప్పినారు. మరి 44 ఏళ్ళ చరిత్రలో మీరు ఎన్ని పోర్టులు కట్టారు?
ఇందాక హార్బర్ల గురించి మాట్లాడు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకొక టర్మ్లో వెరీ బ్రీఫ్ పీరియడ్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈవెన్ ఇట్స్ ఏ ప్రైవేట్ పోర్ట్. గంగవరం పోర్టు శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈవెన్ ఇట్స్ ఏ ప్రైవేట్ పోర్ట్. లైక్వైజ్ మచిలీపట్నం పోర్టు కూడా ఆయన ఫౌండేషన్ వేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ కోర్టు కేసుల కారణంగా ముందుకు వెళ్ళాం. మీరు మళ్ళీ స్టోన్ వేశారు దానికి. ఒట్టిగే మీకు ఫోటో కావాలి, మీరు మెటీరియలైజ్ చేయలేరని మీకు తెలుసు, అయినా కానీ మీకు ఫోటో కావాలి కాబట్టి మీరు ఒక స్టోన్ వేశారు. మెటీరియలైజ్ అయిందా మచిలీపట్నం పోర్టు? మీకు అవలేదు కదా. కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మంజూరైంది, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ది లాంగ్ లాస్ట్ విష్ శ్రీకాకుళం జిల్లాని ఇతర జిల్లాలతో అభివృద్ధి పదంలో నిలబడాలి అంటే ఇక్కడ ఒక పోర్ట్ డెవలప్ అయ్యి తదనుగుణంగా హ్యాండ్సీలియర్ ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఇక్కడ గట్టెక్కలేమని చెప్పి ఆలోచన చేసి మీకు 44 సంవత్సరాల చరిత్రలో మీకు సాధ్యం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానండి, నేను పుట్టినప్పటి నుంచి వింటున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతం వచ్చి చెప్పారప్పుడు, కింజరాపు ఎర్రనాయుడు గారు బ్రతుకున్నప్పుడు కూడా చాలాసార్లు మా ప్రాంతం వచ్చి చెప్పారు, ఇదిగో బావనపాడులో పోర్టు కట్టేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు కూడా ఆ మాటలు చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారు అయితే ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఏది మేము మెటీరియలైజ్ చేసాం కదా, మూలపేట పోర్టు మెటీరియలైజ్ చేసాం. రామాయపట్నం పోర్టు ఎవరండి దానికి ఫౌండేషన్ వేసింది? ఎవరండి దాన్ని పూర్తి చేసింది? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టును కూడా పూర్తి చేశారు. మచిలీపట్నం పోర్టు మనమే శంకుస్థాపన చేసాం, బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉంది. కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు మొదలైపోయింది. ఇలాగా 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలయ్యాయి. చూసారా అసలు? అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టడానికి చిత్తశుద్ధిలో పనిచేసింది ఎవరు అని మనం ఆలోచిస్తే, చరిత్ర మొత్తం తీస్తే ఆ రోజు లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నెక్స్ట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఈ తీర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసినటువంటి ఎవరైనా సరే వాళ్ళ మార్క్ ఈ 1100 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 0 అని మనం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి అభివృద్ధిలోకి తీసుకొని రావాలని ఇన్ని పోర్టులు, ఇన్ని హార్బర్లు కట్టినాం. ఈ వలసలు ఆగాలని, ఈ తీర ప్రాంతంలోని మత్స్యకారుడు ఆయా జిల్లాల్లోనే చేపల వేట మెకనైజ్డ్ బోట్ల ద్వారా చేయాలన్నటువంటి ఆశతో ఆ రోజు మేము హార్బర్లను వీటన్నిటిని మొదలుపెట్టాము. మీరేమో హార్బర్లు ఆపేశారు. మీ వేదిక మీదేమో వేరే వాళ్ళు వెళ్ళి వలస వెళ్ళినటువంటి కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని మీరు చప్పట్లు కొట్టించుకుంటారు. మీకు ఎందుకు ఆ మాట ఎందుకు రాలేదు? మీకు ఎందుకు ఇన్ని వలసలు ఉన్నాయని మీరు ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? మరి అలాగే మత్స్యకార భరోసా అని ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. 20,000 ఇచ్చాము, బ్రహ్మాండం చేశాము మేము అని చెప్పి. నేను అడుగుతా ఉన్నాను, మరి గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా బకాయి ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఇది బకాయి కిందే దీన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇతరత్రా సంక్షేమ పథకాల్లాగా మత్స్యకార భరోసాను చూడడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే, ప్రభుత్వమే మత్స్యకారులకి నిర్దేశిస్తుంది. మీరు ఆ పర్టికులర్ 2 నెలల్లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట చేయొద్దు బాబు అని ప్రభుత్వం నిర్దేశిస్తుంది. పొరపాటు ఎవరైనా వేటకి వెళ్తే ఫైన్ వేస్తుంది, కేసులు పెడుతుంది. కాబట్టి మనం బలవంతంగా ఆపుతున్నాం. కాబట్టి వాళ్ళ జీవనోపాధికి
మనం డబ్బులు ఇస్తున్నాం. గతంలో 4,000 ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఎవరికి ఇచ్చేవారో తెలియదు. రాష్ట్రం మొత్తం కలిపితే 33,000 మందికి ఇచ్చేవారు. 2014-19 మధ్యలో 4,000 చొప్పున 33,000 నుంచి 37,000 మంది ఇచ్చేవారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు 10,000 ఇస్తాము అని 4,000 నుంచి. ఆయన హామీ ప్రకారం ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా 10,000 చొప్పున మేము ఇచ్చాం. సుమారుగా 1,19,000, 1,20,000 మధ్యలో ఎవ్రీ ఇయర్ ఉండేవారు. మీరు 20,000 హామీ ఇస్తానన్నారు. ఈరోజు ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు ఇచ్చారు. ఎగ్గొట్టారని ఎందుకు అంటున్నానంటే మీకున్నటువంటి 5 ఏళ్ల కాలం మనం చెక్ చేద్దాం. 24, 25 మీ ప్రభుత్వం అప్పటికే కొలువు తీరింది కాబట్టి మీరు వచ్చిన తర్వాతే ఇవ్వాలి. మేము ఇవ్వడానికి లేదు కదా. మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 2nd వీక్లో బ్యాన్ పీరియడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జూన్ 2nd వీక్ వరకు బ్యాన్ పీరియడ్ అమల్లో ఉంటుంది. జూన్ 2nd వీక్లోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అంటే ఎవరివ్వాలది? ఏ ప్రభుత్వం కొలువు తీరితే ఆ ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇచ్చి తీరాలి. సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని బాకీ అనుకున్నా సరే పోనా 10,000 ఇవ్వండి మాకు. 24, 25 ఎందుకు ఇవ్వమని అడుగుతున్నామంటే ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా ఎగ్గొట్టేస్తారు. మళ్ళీ మీరు 24, 25 ఆపేశారు. 25, 26 ఇచ్చారు. 26, 27 ఇస్తారు. 27, 28 ఇస్తారంటే 3 సంవత్సరాలు ఇస్తారు. మళ్ళీ 28, 29 ఆపేస్తారు. మీరు ఎన్నికలు కూడా అది ఇది అంటారు. అంటే 5 ఏళ్ల కాలంలో మీరు ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని 3 ఏళ్ళే ఇవ్వటానికి మీరు ప్లాన్ చేసుకున్నారు. అంతేనా? అందుకని ఏ ప్రభుత్వం కొలువు తీరినా సరే మత్స్యకార భరోసా అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఆ 2 నెలలు వేటకెళ్లకుండా మత్స్యకారుడు పస్తులుంటాడు. దయచేసి 24, 25కి సంబంధించినటువంటి బకాయిల్ని తక్షణమే చంద్రబాబు గారు విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల తరఫున నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది బకాయే. మీరు జబ్బలు కొట్టించుకుంటే అవదు 20,000 ఇచ్చాము 20,000 ఇచ్చాము. 24, 25 బకాయి 20,000 ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి 20,000 మీరు ఇచ్చి తీరాలి. 20,000 ఇప్పటికి మీరు మాకు బాకీ ఉన్నారు. మీరు ఇచ్చారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ 28, 29 కూడా ఇలాగే బాకీ ఉండిపోద్ది మాకు. అంటే 3 ఏళ్ళే ఇస్తారు. సో ఇట్టి పరిస్థితుల్లో కూడా 24, 25 బకాయి ఇవ్వాల్సిందే అని ఈ సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను.